యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. పార్థ, ఓ అర్జున, యదృచ్ఛయా అంటే యథాలాపముగా, దానంతట అదిగా, అంటే మనం కోరుకోకుండా, ఉపపన్నం లభించినది, మనకు దొరికినది, సంప్రాప్తమైనది ఏది ఉన్నదో అది ఎటువంటిది? స్వర్గద్వారం అపావృతం. అపావృతం అంటే తెరవబడినటువంటి స్వర్గద్వారం, అంటే స్వర్గము యొక్క తలుపు తెరవబడినటువంటిది. అంటే స్వర్గం తలుపు తెరిచిపెట్టారు మనం లోపలికి వెళ్ళటానికి, వచ్చేయండి లోపలికి వచ్చేయండి అని. అలా స్వర్గద్వారము తెరవబడినట్లుగా యదృచ్ఛయా యథాలాపముగా నీవు కోరుకోకుండా అప్రయత్నముగా ఏదైతే లభిస్తుందో అది ఎటువంటిది అంటే స్వర్గద్వారము తెరవబడినట్లుగా ఉన్నటువంటిది. అంటే నీకు అటువంటి స్వర్గప్రవేశము లాంటిది, నువ్వు కోరకుండా దొరికింది అది. సుఖినః క్షత్రియాః పార్థ. పార్థ, సుఖినః అంటే అటువంటి వాళ్ళు ధన్యులు, సుఖవంతులు. క్షత్రియాః, క్షత్రియాః అంటే దీనికి ముందు శ్లోకంలో చెప్పాను. ఇక్కడ క్షత్రియులు అంటే రాజులు వీళ్ళు. ఈ అర్థం వరకు మళ్ళీ అర్థాన్ని చెప్పుకుందాం. ఏ క్షత్రియులు? సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. లభంతే, ఆ క్షత్రియులు సుఖవంతులు. ఎవరు ఎవరు ఎటువంటి క్షత్రియులు? ఇది లభించిన వారు. ఏమిటది? ఏ క్షత్రియులు? లభంతే అంటే ఇది లభించిన వారు, పొందినవారు. తే వారు, లభంతే అంటే పొందుచున్నారు. ఏం పొందుచున్నారు? ఏం దొరికింది వాళ్ళకి? ఎవరు సుఖవంతులు అంటే ఈ దృశ్యం. ఏంటి ఈ దృశ్యం? యుద్ధం. యుద్ధమీదృశం. యుద్ధం ఈదృశం. ఈదృశం ఇట్టి యుద్ధం, యుద్ధమును. అంటే కోరుకోకుండా లభించినటువంటిది ఏదుందో, అంటే మనం ప్రయత్నించాల, మనం యుద్ధం చేయాలనుకోవట్లా, మనం ఘర్షణ పడాలనుకోవట్లా, అయినా కోరుకోకుండా దానంతటది వచ్చి నుంచుంది ఎదురుగా. దానంతటది వచ్చి నుంచుంది. ఎలాంటిది? స్వర్గద్వారము తెరవబడినటువంటి వాడికి స్వర్గములో ప్రవేశ అర్హత ఎంత సుఖవంతముగా ఉంటుందో, క్షత్రియుడికి తాను కోరుకోకుండా తన ముందు వచ్చినటువంటి యుద్ధము అటువంటిది, అంత సుఖప్రదమైనది. ఎందుకంటే అది నువ్వు కోరుకొని చేస్తున్న యుద్ధం కాదు, దానంతటది వచ్చిన యుద్ధము, కోరికలతో వచ్చింది కాదు. పార్థ అని అర్జునునికి చెబుతున్నారు. అసలు సందర్భం ఏంటి? ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అర్జునుడు నేను యుద్ధం చెయ్యను, నా వాళ్లను చంపను, కౌరవుల తరపు ఉన్న వాళ్ళంతా నా వాళ్లే, వాళ్ళని నేను చంపలేను, నేను వాళ్ళ చేతిలో చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, లేదా ఒకవేళ వాళ్ళు వదిలేస్తే ఇంత భిక్షమెత్తుకుని తిని జీవించడానికి సిద్ధంగా ఉన్నాను అని ధర్మమైనటువంటి ధర్మ వాక్కులు పలికి కృష్ణ భగవానుని శరణు వేడి, అయ్యా నువ్వు ఆ గురువు లాంటి వాడివి, నేను నీ శిష్యుణ్ణి, గురువు లాంటి వాడివి కాదు గురువువే, నేను నీ శిష్యుణ్ణి, నాకు ఇప్పుడు ఏం చేయాలో తోచటం లేదు, నా మనసంతా నీ ముందు నేను తెరిచిపెట్టాను, నీకు తెలియజేశాను నా మనోభావాలు, కాబట్టి నువ్వు నన్ను ఇప్పుడు ఆజ్ఞాపించు నేనేం చెయ్యాలో అని ఆయన అడిగినప్పుడు కృష్ణ భగవానుడు, నాయన నశించేవి దేహములు మాత్రమే, అందులోని ప్రాణశక్తి నశించదు, అదే అనంతాత్మశక్తి. నువ్వు దేహభావన చేత ఈ దుఃఖమునకు గురవుతున్నావు, నీకు అనంత ఆత్మజ్ఞానమును బోధిస్తాను విను అని ఆత్మజ్ఞానమును చెప్పుకుంటూ వస్తూ, నాయనా నువ్వు క్షత్రియుడివి, క్షత్రియుడంటే రాజు, రాజులు రాజ్యాన్ని కాపాడుకోవాలి, అది వారి ధర్మము.
ఎందుకని రాజ్యం అంటే ప్రజలు, రాజ్యం అంటే ఒట్టి భూభాగం కాదు, ప్రజలు. ఏ రాజు అయితే తన రాజ్యాన్ని రక్షించుకుంటున్నాడో అతను ప్రజలను రక్షించుకుంటున్నాడు. అతను తన ధర్మ పరిపాలనతో ప్రజలను చక్కగా కన్నబిడ్డల వలె సాకుతాడు. అందువలన రాజు ధర్మము తన రాజ్యాన్ని అన్యాయపరులు, దుర్మార్గపరులు అయినటువంటి ఇతరుల పాల పడనీయకుండా రక్షించుకొనుట ధర్మము. అటువంటి ధర్మములో నీ రాజ్యము లాక్కోబడింది, నిన్ను మోసం చేసి నీ రాజ్యం అపహరించబడింది. అయినా కూడా నువ్వు యుద్ధాన్ని కోరుకోవటం లేదు. నువ్వు యుద్ధాన్ని కోరుకోకపోయినా కూడా నీ రాజ్యాన్ని లాక్కున్నటువంటి అటువైపు ఉన్నటువంటి దుర్మార్గులైనటువంటి ప్రజా కంటకులు, పీడితులు, అన్యాయపరులు అనేటువంటి వాళ్ళే యుద్ధాన్ని తీసుకొచ్చారు. యుద్ధం తప్పదో, యుద్ధం చేద్దాం, యుద్ధం చేద్దాం, యుద్ధం చేద్దామని నీ వైపు వస్తున్నారు. నిన్ను తప్పనిసరిగా యుద్ధం చేసేలా ప్రోత్సహిస్తున్నారు. నువ్వు మంచివాడి, యుద్ధం కోరుకోవటం లేదు. అంటే ఇప్పుడు వచ్చిన యుద్ధం నీకు ఎలాంటిది? యదృచ్ఛయా, దానంతటది వచ్చింది. ఉపపన్నం, దానంతటది సంప్రాప్తమై నీకు యథాలాపంగా యుద్ధం నీ ముందుకు వచ్చింది. ఇప్పుడు నువ్వు ధర్మపరుడివి, వీరుడివి. నువ్వు యుద్ధం చేసి, నువ్వు కోరుకోలే యుద్ధం, నువ్వు కోరుకొని యుద్ధం చేయటంలా. కాబట్టి నువ్వు ఇప్పుడు దానంతటది తప్పనిసరిగా నీకు సంప్రాప్తించినటువంటి నీ ధర్మమైనటువంటి యుద్ధం ఏదుందో అదే వచ్చింది నీ దగ్గరికి. వాళ్లే నిన్ను యుద్ధం చేయమంటున్నారు. చక్కగా ఇటువంటి అవకాశం నిజమైనటువంటి క్షత్రియుడికి ఎటువంటిది అంటే పార్థ అర్జున, అతడు ఎంతో సుఖవంతుడు. ఎందుకంటే తాను కోరుకోకపోయినా తను చేయవలసిన కర్తవ్యము తాను వద్దనుకుంటున్నా దానంతటదే అవకాశాన్ని తనకు కల్పించింది. అటువాడు సుఖవంతుడు. ఎందుకంటే యుద్ధాలు కోరుకోవటం లేదు, కానీ యుద్ధం అదే వచ్చి నువ్వు యుద్ధం చేయక తప్పనిసరి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నువ్వు వీరుడివి, నువ్వు ధీరుడివి, నువ్వు నీతిమంతుడివి, నువ్వు నిజాయితీపరుడివి, నువ్వు యుద్ధాలు కోరని వాడివి, శాంతిపరుడివి. నీ పరిపాలనలో ప్రజలు ఎంతో చల్లగా ఉంటారు. అయినా నువ్వు యుద్ధం చెయ్యనంటున్నావు, అటు వాళ్ళని చంపనంటున్నావు. నువ్వు నేను యుద్ధం చెయ్యనన్నా కూడా, నువ్వు కోరుకోకపోయినా కూడా యుద్ధం దానంతటదే వచ్చింది. యుద్ధాసక్తి లేదు, రాజ్యకాంక్ష లేదు, ఇతరుల మీద దండయాత్రలు చేయాలని నీకు లేదు, ఎవరిది ఆక్రమించుకోవాలని లేదు. అయినా అటువంటి క్షత్రియుడికి యుద్ధం చేయవలసిన అవకాశం వస్తే అతను ఎంతో అదృష్టవంతుడు. ఎందుకని దానంతటది వచ్చింది. నువ్వు ఇప్పుడు నీ కర్తవ్యాన్ని చేస్తున్నావు తప్ప కోరికతో చేయటం లేదు. కనుక నీ కర్తవ్యాన్ని నువ్వు చేసి యుద్ధం చేసి, అటువంటి క్షత్రియుడు యుద్ధం చేసి తన రాజ్యాన్ని తాను పొంది తన ప్రజలను ధర్మంగా పరిపాలించుకుంటాడు గనుక అది అతనికి స్వర్గంతో సమానమైనది. కాబట్టి నువ్వు ఇప్పుడు యుద్ధం చెయ్యను అని వెనకడుగు వేయవలసిన అవసరం లేదు. ఇది నువ్వు కోరుకున్న యుద్ధం కాదు, నీ మీదకి దానంతటది తీసుకురాబడినటువంటి యుద్ధము. దీన్ని నువ్వు చక్కగా అవకాశంగా తీసుకో. నువ్వు కోరుకోలేదు, నువ్వెవరిని చంపాలనుకోలేదు, నువ్వెవరిది ఆక్రమించాలనుకోలేదు. కానీ ఆక్రమించిన వాడే నీ మీదకి యుద్ధానికి వస్తున్నాడు కనుక చక్కగా నువ్వు యుద్ధం చేసి నీ రాజ్యాన్ని నువ్వు గెలిచి వాడిని సంహరించి చక్కగా నీ ప్రజలను కన్నబిడ్డల వల్లే పరిపాలించుకో. అప్పుడు నీకు ఆ రాజ్యము, నువ్వు చేసిన యుద్ధము, నీ ప్రజలు, నువ్వు ఇదంతా కూడా స్వర్గము వలె విరాజిల్లుతుంది. తర్వాత మీ పరిపాలనలో ప్రజలు సుఖవంతులుగా గడుపుతారు. మొత్తం ఈ రాజ్యం అంతా స్వర్గములా ఉంటుంది. అందుకని నిజమైనటువంటి క్షత్రియుడికి ధర్మయుద్ధం ఎప్పుడూ కూడా, ఏంటా యుద్ధం? ధర్మయుద్ధం ఎప్పుడూ కూడా సుఖవంతమైనది. ఇది అర్జునుడికి. మరి మనకేంటి? అసలు చెప్పబడిందే మనకది. ఎందుకనంటే అర్జునుడికి ఎలాగో తప్పదిద్దాం, వాళ్ళు దూత కింద వెళ్ళారు, మాట్లాడారు, తప్పదన్నారు, రాజ్యాలు కథ ప్రకారం గొడవలేని. కానీ ఇక్కడ ఉపయోగించిన మొట్టమొదటి పదం ఏదున్నదో, మొట్టమొదటి లైన్ ఏదున్నదో అది మన కోసమేం చెప్పబడుతుంది. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం. యథాలాపముగా ఏది నీకు ప్రాప్తిస్తుందో నాయన, ఎవరికైనా సరే మనకే జీవితంలో యథాలాపంగా నువ్వు తీవ్రమైనటువంటి కోరికలతో ప్రయత్నించకుండా సహజ ప్రయత్నంగా, ఎటువంటి ఆకాంక్ష లేకుండా యథాలాపంగా సహజ ప్రయత్నంతో, ఎటువంటి దుర్బుద్ధి లేకుండా నువ్వు సహజ ప్రయత్నంతో యథాలాపంగా దేనిని పొందుతావో అది నీకు స్వర్గం లాంటిదయ్యా. ఆళ్ళ మోసం చేసి, ఏళ్ళ మోసం చేసి, ఎత్తుకు పై ఎత్తులేసి, తీవ్ర కాంక్షలతో, అత్యాశలతో, దురాశలతో, దుర్మార్గంతో
నువ్వు లాక్కు తెచ్చుకుంటావే ప్రపంచం నుంచి, కోరికలతో, బలమైన కోరికలతో తీవ్రంగా లాక్కు తెచ్చుకుంటావు, అది ఏం ఉపయోగపడదు, నువ్వు నరకం లాంటిది అది. ఎందుకని అంటే అంత కష్టపడతావు, తర్వాత నువ్వు చేసిన తప్పుల ఫలితాలు అనుభవించడానికి నరకంలోకి వెళ్తావు, జీవితంలోనే నరకం వచ్చేస్తుంది. కాదు, నిష్కామ కర్మయోగము, నువ్వు చేయవలసిన పనిని సహజంగా చెయ్యి, ధర్మంగా చెయ్యి, మంచిగా చెయ్యి, దాని ఫలితంగా యథాలాపంగా నీకు ఏదొచ్చిందో అది తీసుకో, దాన్ని అనుభవించు. నీ ఇల్లు స్వర్గం, నీ మనసు స్వర్గం, నీ బుద్ధి స్వర్గం, నువ్వు ఎక్కడుంటే అక్కడ అదే స్వర్గం. నువ్వు సహజంగా లభించిన దాంతో సంతృప్తిగా బ్రతకటం ఎలాంటిది అంటే స్వర్గద్వారము నీకు తెరచబెట్టబడి ఉన్నది. దుఃఖములు అసలు నీకు ఉండవు, బాధలు నీకు ఉండదు, స్వర్గప్రవేశం లాంటిది. ఉన్నదానితో సంతృప్తిగా ఉండు. నీ స్వప్రయత్నముతో యథాలాపముగా దానంతటది లభించినటువంటి ఫలితాన్ని అనుభవించు. అంతేగాని పని చేయొద్దు దీని కాదు. ఇక్కడ యథాలాపముగా అంటే దానంతటది వచ్చింది అంటే, సంప్రాప్తమైనది అంటే నీ స్వప్రయత్నముతో సహజంగా చెయ్యి. తీవ్రమైన కాంక్షొద్దు, దురాశొద్దు, అత్యాశొద్దు, అధిక లాలస కూడా వద్దు. బ్రతకడానికి అవసరమైనటువంటి అవసరార్థ నిమిత్తం ధర్మకార్యము నిర్వర్తించు. దానివలన వచ్చిన ఏ ఫలితం ఉంటే దాన్ని తీసుకొని ఆనందంగా బతుకు. అంతకు మించిన స్వర్గమే లేదు. అటువంటి వాళ్ళు సుఖినః, వాళ్ళు సుఖవంతులు. క్షత్రియాహ, అక్కడ క్షత్రియ అనే పదం దేనికి ఇక్కడ మనకు ఉపయోగింపబడుతుంది అంటే చెప్పాను, క్షత్రియ అంటే మానసిక శారీరక బలము. మానసిక బలము, శారీరక బలము, జ్ఞాన బలము. మనం కర్మ చేయాలంటే శరీరం కదలాలి, శరీర బలం ఉండాలి, ఆలోచన కదలాలి, మనస్సులో కర్మ తాలూకా ఆలోచన పుట్టాలి, ఫలానా పని కావాలి, ఫలానా పని చెయ్యాలి అని. అంటే ఒక ఇచ్ఛాశక్తి కదలాలి. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఈ బలాలు. ఇచ్ఛాశక్తి కదిలితే మనసులో కదులుద్ది, మానసిక బలము. క్రియాశక్తి శరీరంలో కదులుతుంది, శారీరక బలము. జ్ఞానశక్తి, దానిని ఎలా నిర్వర్తించవలెననే జ్ఞానశక్తి లోపల కదులుతుంది. క్షత్రియుడు అంటే అర్థం ఏంటి? శక్తివంతుడు. బ్రాహ్మణుడు అంటే అర్థం ఏంటి? మేధస్సు, మనలో ఉన్న తల. ఒక మనిషిలో ఉన్నవే చెబుతున్నాను, వర్ణములు కాదు. బ్రాహ్మణత్వం అంటే మనలో ఉన్న విద్య, జ్ఞానము అంటే మన తల. క్షత్రియత్వం అంటే మనలో ఉన్న బలము, శారీరక, మానసిక, జ్ఞాన బలము. శరీర బలము, మానసిక బలము, జ్ఞాన బలము, 3 బలాలు. అది క్షత్రియత్వము. ఇక్కడ చెప్పింది అది. ఈ 3 బలాలను ఉపయోగించేటువంటి క్షత్రియుడు ఎవరున్నారో అతడు సుఖవంతుడు. అసలు ఇవన్నీ ఎందుకు చేస్తాం? మనకు నిత్యం ఏదో ఒకటి కావాలి. ఇక్కడ బతకాలంటే కోరికలు ఉన్నవాడికి కావాలి, కోరికలు లేని వాడికి కావాలి. కోరిక లేకపోయినా బ్రతకడానికి శరీరానికి తిండి కావాలి, కట్టుకోవడానికి బట్ట కావాలి, ఉండటానికి వసతి కావాలి. శరీరం నిరంతరం ఆకలి దప్పులతో తపించిపోతూ ఉంటుంది, ఆ తపన తీర్చాలి. నువ్వు అతి లాలస కోరికలు లేకపోవచ్చు, కానీ మినిమం అవసరాలకు నువ్వు ప్రయత్నించుకోవాలి. కాబట్టి ప్రతివాడు ఇక్కడ ప్రయత్నం చేయాలి. అలా చేయాలంటే ఇక్కడంతా మానవ సమూహం, మానవ సమూహాల మధ్యలోనే ఉండాలి. ఇంద్రియ కోరికలు ఉన్నాయి, ఇంద్రియ అవసరాలు తీర్చుకోవాలి. అవన్నీ మనుషుల మధ్య జరుగుతాయి. స్త్రీ పురుష ఆకర్షణ ఉంటుంది, స్త్రీ పురుషులు వివాహాలు చేసుకోవాలి, ఒకరికొకరు సహకారంగా ఉండాలి, పిల్లల్ని కనాలి, పిల్లల్ని పెంచుకోవాలి, కుటుంబ వ్యవస్థ ముందుకు నడవాలి. ఇలా చూస్తే జీవితం మొత్తం మనుషుల మధ్యలో, మనుషులతోనే మనిషికి గడుస్తుంది. కనుక ఇచ్చుట పుచ్చుకొనుట అనేటువంటి వ్యాపారము నిరంతరము మనుషుల మధ్య జరుగుతూనే ఉంటుంది. అది ధనం కావచ్చు, ప్రేమలు కావచ్చు, అభిమానాలు కావచ్చు, ఆప్యాయతలు కావచ్చు, జాలి, దయ, కరుణ, ప్రేమ అనే అనురాగము అనేటువంటి సర్వ సద్గుణాలు కావచ్చు, అన్నీ ఇచ్చిపుచ్చుకుంటా ఉండాలి. ఇచ్చిపుచ్చుకోవటమే వ్యాపారము. కనుక మనము వైశ్యులము. ఇచ్చిపుచ్చుకునే మన అవసరతంతా వైశ్యులమే. ఇవి కాక అనేక పనులు చేసుకుంటే తప్ప మన జీవితం గడవదు. ఎన్నో కార్యములు చేసుకుంటూ ఉండాలి. మలమూత్ర విసర్జనలు జరగాలి, శరీర శుభ్రత జరగాలి, మనోశుభ్రత జరగాలి, నిరంతరం జ్ఞానం పెంచుకోవాలి. జీవించినంతసేపు శరీరం పెరిగిపోతూ, తరిగిపోతూ, కరిగిపోతూ, వృద్ధాప్యానికి వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా నడుపుకుంటూ వెళ్ళాలి. శరీర సంరక్షణ చేసుకోవాలి. ఎన్నో అవసరాలు ఉంటాయి. ఇదంతా శూద్రత్వము. నా శరీరాన్ని నేను రక్షించుకోవడం అంతా శూద్రత్వం. అన్ని మలమూత్ర విసర్జనలతో సహా శరీర రక్షణకు సంబంధించింది, మనోరక్షణకు సంబంధించింది, బుద్ధి రక్షణకు సంబంధించింది అంతా శూద్రత్వము. నాకు అవసరమైనవన్నీ సాధించుకోవటానికి నేను చేసే ప్రయత్నం అంతా క్షత్రియత్వము. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలన్నీ సరిగ్గా నడుపుకోవడం అంతా వ్యాపారము, అదంతా వైశ్యత్వము.
దీనికి సంబంధించిన మొత్తము ప్రజ్ఞ, ధర్మంగా జీవించటం అవసరం, జ్ఞానం ఏదుందో అదే బ్రాహ్మణత్వము. ఒక మనిషిలోనే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర భావములుంటాయి, అవసరములుంటాయి, పనులుంటాయి. అవన్నీ ఒక మనిషిలోనే ఉంటాయి. ఆ మనిషి క్రియలు, ఆ మనిషి జీవన క్రియలు. కాబట్టి ఇక్కడ ప్రత్యేకముగా క్షత్రియ అని చెప్పినప్పుడు నువ్వు ప్రయత్నం గురించి చెబుతున్నారు. ఎవరైతే ముందు మనం ప్రయత్నించాలిగా, ధర్మ ప్రయత్నం చేయాలిగా అసలు బతకాలంటే ఇక్కడ. అందుకని ఖచ్చితంగా అందరూ క్షత్రియత్వమే. అందుకని క్షత్రియులమైనటువంటి మనం ఎవరు సుఖినః, ఎవరు సుఖినః లభంతే యుద్ధమీదృశం. యుద్ధం ఈదృశం. ఈదృశం అంటే ఇట్టి యుద్ధము, ఈదృశం అంటే ఇట్టి యుద్ధం. యుద్ధము ఎవరికైతే అంటే దానంతటది యథాలాపంగా ధర్మ ప్రకారంగా చేస్తూ జీవించటం అనేటువంటి క్రియాత్మకమైనటువంటి కర్మ కలిగిన శరీరం వస్తుందో, మనసు ఉంటుందో, ఇక్కడ బతకవలసిన అవసరం ఉంటుందో, ఎవరైతే మనిషిగా జన్మిస్తారో వాళ్ళు ఇవన్నీ చేసుకొని సాధించుకోవాలి. నిత్య యుద్ధమే ప్రపంచంలో మనకు కావలసినవి ఏంటంటే యుద్ధం అంటే అది అంతఃసంఘర్షణ, బాహ్య సంఘర్షణ. బాహ్యంలోకి వెళ్ళి మనకు కావలసినవన్నీ ప్రపంచంలో సాధించుకోవాలి. అంతరంగంలో మనకు పుడుతున్నటువంటి ఇంద్రియ కోరికలు, అతి లాలసలు, దురాశలు, దుర్మార్గత్వాలు వీటినన్నింటినీ అణుచుకోవాలి. అంతరంగ యుద్ధం మన మీద మనకు జయం, బాహ్య యుద్ధం మనకు కావలసిన వాటిని పొందటం. రెండు యుద్ధాలు ధర్మంగా చేసేవాళ్ళు ఎవరున్నారో వాళ్ళు ఎలా ఉంటారు, ఏమి కోరుకోరు. వాళ్ళ అవసరమైనటువంటి వాళ్ళు చేయవలసినటువంటి కర్మలు నిష్కామంగా చేసుకెళ్ళిపోతారు, చక్కగా చేస్తారు అటువంటి క్షత్రియులు. క్షత్రియుడు అంటే క్రియ చేసేవాడు. శరీర బలము, మనోబలము, మానసిక బలముతో క్రియ నిర్వహించు ప్రతివాడు క్షత్రియుడే. ప్రతి స్త్రీ క్షత్రియురాలే. క్షత్రియత్వం అంటే శారీరక, మానసిక, జ్ఞాన బలము, అది క్షత్రియత్వము. బ్రాహ్మణత్వము అంటే మనలో ఉన్నటువంటి తెలివి, ప్రజ్ఞ, జ్ఞాన అంశ, ఆలోచనాపరమైనటువంటిది అంతా కూడా బ్రాహ్మణత్వము. మళ్ళీ చెబుతున్నా, ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలన్నీ కూడా మానవుల మధ్యలోనే సాగాలి. ప్రేమలు, ఆప్యాయతలు, అభిమానాలు, కోరికలు ఒకళ్ళొకళ్ళు తీర్చుకొనుట, శారీరక కోరికలు తీర్చుకొనుట, ఇదంతా కూడా ఇచ్చిపుచ్చుకునే వ్యాపారం. ఇదంతా మనలో వైశ్యత్వము. అలాగే మనం ఆ ఇచ్చిపుచ్చుకునే వ్యవస్థలో మనం వైశ్యులము. అలాగే శరీరాన్ని సంరక్షించుకొనుట, మలమూత్ర విసర్జనలు, నిత్యము ఈ శరీరమును రక్షించుటకు అవసరమైనటువంటి క్రియలు ఇంకా అనేకం ఏం చేస్తూ ఉంటామో అవన్నీ కూడా శూద్రత్వము. ఇవన్నీ ఒకే మనిషిలో నిత్యము జరుగుతూ ఉంటాయి. దీన్ని అర్థం చేసుకుంటే ఈ శ్లోకంలో మనం క్షత్రియులము. సహజంగా చేసేటువంటి ప్రయత్నములు ఏమున్నాయో అతి కోరికలు లేకుండా, అతి ఆశలు లేకుండా, ఓ పార్థ అంటే అర్జునుడికి చెప్పినట్టుగా చెబుతున్నారు మనకే. అది ఎవరైతే ప్రయత్నించి, సహజ ప్రయత్నం చేసి, మానసిక, శారీరక, జ్ఞాన బలములతో వాళ్ళకు కావలసిన వాటి కోసం సహజ ప్రయత్నం చేసి, ఆ ప్రయత్నములో యదృచ్ఛా చోపపన్నం, నువ్వు అనుకున్నది రావచ్చు, రాకపోవచ్చు, అంతకంటే ఎక్కువ రావచ్చు, అంతకంటే తక్కువ రావచ్చు, వచ్చిన దానితో సంతృప్తిగా వచ్చిన ఫలాన్ని స్వీకరించి ఆ ఫలంతో ఆనందంగా బతికేటువంటి వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే స్వర్గంలో జీవిస్తున్న వాళ్ళయా. వాళ్ళకి స్వర్గద్వారాలు తెరిచును. ఎందుకని? ఉన్నదానితో సంతృప్తిగా ఉండేవాడికి అసలు దుఃఖమే కలగదు కదా. యుద్ధం ఉంది, లోపల అంతర్యుద్ధం ఉంది, నాకు కోరికలు ఉన్నాయి, కానీ నాకు వాటి మీద అదుపు ఉంది. అలాగే బాహ్యంలో సంపాదించుకోవడానికి యుద్ధం ఉంది, చుట్టూ ఉన్న మనుషులతో, సమాజంతో, ప్రపంచంలో వృత్తి, వ్యాపార, ఉద్యోగాల ప్రయత్నం ఏదో ఒకటి చేయకుండా కుదరదు. చుట్టూ ఉన్న మనుషులే కదా. అక్కడ కూడా నేను అందరితో సర్దుకుంటాను, ఎవరితో గొడవలు పడను, ధర్మయుద్ధమే చేస్తాను. అంతరంగంలో చెడు ఆలోచనలు వచ్చినా, చెడు వచ్చినా దాన్ని ధర్మంగా నిలుపుకుంటాను, చెడుకు నేను వెళ్ళను. కాబట్టి నేను బయట కూడా చెడుని చేయకుండా నన్ను నేను నిగ్రహించుకోగలిగినటువంటి సామర్థ్యము కలిగిన క్షత్రియుణ్ణి. నా అంతరంగంలో కూడా చెడుని జయించి నన్ను నేను మంచిలో ఉంచుకోగలిగిన క్షత్రియుణ్ణి. ఇటువంటి క్షత్రియులకు ఆ అంతరంగ యుద్ధము, బాహ్య యుద్ధము, ధర్మయుద్ధము ఏదుందో వాళ్ళు దాన్ని ఆనందంగా స్వీకరిస్తారు. అటువంటి వాళ్ళు, అటువంటి యుద్ధం, ధర్మయుద్ధం చేసేవాళ్ళు సుఖవంతులయ్యా. వాళ్ళు స్వర్గద్వారములు వాళ్ళ కోసము తెరవబడి ఉన్నట్లుగా, స్వర్గ ప్రవేశము వాళ్ళకి సునాయాసముగా జరిగిపోయినట్లుగా వాళ్ళ జీవితం అంతా స్వర్గతుల్యముగా నడిచిపోతుంది. ఇది కృష్ణ భగవానుడు ఇక్కడ చెబుతుంది. అయితే మనిషికి అసలు యుద్ధం చేయవలసినటువంటి మనిషిలో ఉన్న గుణములేమిటి కొన్ని చెప్పుకున్నాం. మనిషి అరిషడ్ వర్గాలు అని చెప్పారు మహాత్ములు.
మనకి యుద్ధం ఎవరితో లేదు, మన కోరికలే, మనతోనే యుద్ధం. అసలు బయట లేవు యుద్ధాలు. మనం అనుకుంటాం అయ్యో డబ్బు దొరకలేదు, వస్తువులు దొరకలేదు. కాదు, తీరని కోరికల మనసు దాహం తీరక ఎన్ని దొరికినా దొరకలేదు అంటుంది. దాహం తీరిన మనసు, ప్రశాంత మనసు ఉందనుకోండి, అసలు ఉన్నదంతా సంతృప్తిగా ఉండదు. అదే అరిషడ్వర్గాలు. అరి అంటే శత్రువు. అరిషడ్వర్గాలు అన్నప్పుడు అరి అంటే శత్రువు అని. షట్ అంటే 6 రకములైన అంతర్గత శత్రువులు మనలో ఉన్నారంటండి మహాత్ములు చెప్పారు. ఎవరా 6 శత్రువులు అంటే, మనం శాంతతను పొందకుండా, ప్రశాంతతను పొందకుండా, మన స్వస్వరూపమైనటువంటి అనంత ఆత్మతత్వమును తెలుసుకొననివ్వకుండా, కృష్ణ భగవానుడు ఏదైతే బోధిస్తూ వస్తున్నారో అనంత ఆత్మజ్ఞానం అర్జునునికి, అటువంటి ఆత్మజ్ఞాన తత్వాన్ని అర్థం చేసుకోనివ్వకుండా, అసలు విననివ్వకుండా, అటువంటి మహాత్ముల దగ్గరికి చేరనివ్వకుండా, నిరంతరం మన ప్రపంచంలో తిప్పేస్తూ శరీరం నేనన్న భావంలో ఇరికించేసి మన్నే ఈ దేహ జైలులోనే పెట్టేసి, ఇంద్రియాల జైలులోనే పెట్టేసి, ఇంద్రియ కోరికల కోసం తిప్పేస్తున్నటువంటివి 6 ఉన్నాయ్యా. అవి మహాత్ములు చెప్పారు. 6 ఏంటి? అరిషడ్వర్గములు. అరి అంటే శత్రువులు, షట్ అంటే 6 శత్రువులు నీ లోపల దాక్కొని ఉన్నారు. వాళ్ళ అంతర్గత శత్రువులు నీ లోపల ఉన్నారు. వాళ్ళతోనే నీకు నిత్యం యుద్ధం జరుగుతుంది. కానీ నువ్వు బయట యుద్ధం అనుకుంటున్నావు. బయట ఎవరో డబ్బుకు అడ్డం పడిపోయారు, బయట ఎవరో నా సుఖాలకు అడ్డం పడిపోయారు, బయట ఎవరో నా శాంతికి అడ్డం పడిపోయారు, బయట ఎవరో నన్ను సరిగ్గా బతకనివ్వట్లేదు, బయట అందరూ నన్ను అడ్డం పడిపోయి నాకు అశాంతిని తయారు చేస్తున్నారని చుట్టూ ఉన్న మనుషుల మీద నెపాలేస్తున్నావు. కానీ ఒక్కసారి నీ మనసు ప్రశాంతపడిపోతే, నీ అంతర్గతంలో ఉన్న ఈ 6 శత్రువులు నశించిపోతే, అసలు నీకు బయట శత్రువే లేడయా. జీవితం అంతా స్వర్గంగా కనపడుతుంది. ఇప్పుడు కృష్ణ భగవానుడు ఈ శ్లోకంలో చెప్పినటువంటి నీకు స్వర్గద్వారములు తెరవబడి స్వర్గంలో జీవిస్తున్నట్టుగా, నువ్వు లోపలికి వెళ్ళి స్వర్గంలో జీవిస్తున్నట్లుగా నీ జీవితం సాగిపోద్ది. అయితే దానికి ముందు నువ్వు ఈ 6 నీ అంతర్గత శత్రువులని నశింపజేయాలి. ఈ అంతర్గత 6 శత్రువులే బాహ్యంలో నీకు శత్రువులు ఉన్నట్టుగా మనుషులందరినీ, ప్రపంచాన్ని, విషయాలని, వస్తువుల్ని చూపిస్తున్నాయి. కానీ వాళ్ళు లోపల ఉన్న అంతర్గత శత్రువులు, బాహ్యంలో నీకు అసలు శత్రువులే లేరు. ఎవరి అంతర్గత శత్రువులు? కామము 1, క్రోధము 2, లోభము 3, మోహము 4, మదము 5, మత్సరము 6 శత్రువులు. ఇవే అరిషడ్వర్గములు. ఈ 6 శత్రువులు మనలో ఉండి, అసలు మనం ఏ మంచిని తెలుసుకోకుండా, ఏ మహాత్ముడిని ఆశ్రయించకుండా, ఏ దైవాన్ని ఆశ్రయించకుండా, సాక్షాత్తు భగవంతుడే ఇంత భగవద్గీత రూపంలో ఇంత జ్ఞానాన్ని, ఎంతో మంది భగవత్ స్వరూపులైన మహాత్ములు అందించిన అనంత ఆత్మతత్వ జ్ఞానాన్ని, మన స్వస్వరూపమైనటువంటి అనంత ఆత్మశక్తిని తెలుసుకోనివ్వకుండా, మన శరీరానికి కట్టి పడేసిన 6 తాళ్లతో, నేను శరీరమే, నేను ఇంద్రియములే, నాకు కోరికలే, ఇవి లేకపోతే నేను బతకలేను, నిరంతరం వీటిని తీర్చుకుంటూ బతకవలసిందే, నేను శరీరమునే, నేను ఇంద్రియముల సుఖముల కాంక్షలో జీవించే శరీరమునే అని మనని బంధించేసినవి అరిషడ్వర్గాలు. ఇవి తెలుసుకోవాలి. అరి అంటే శత్రువు, షట్ అంటే 6 శత్రువులు మన లోపల ఉన్నారు. ఏంటది? కామము. కామము అంటే ఏంటి? సంస్కృత పదము, కోరికలు. ఏంటా కోరికలు? ఏదైనా సరే మితిమీరిన కోరిక. అంటే అవసరము వేరు, కోరిక వేరు. శరీరానికి ఆకలి అవసరము, ఆకలి కలిగింది, ఏదో ఒక ఆహారం కావాలి, అవసరము కాదు. ఫలానా ఆహారం అయితేనే నేను తింటాను, లేకపోతే నేను తినను, ఇది కోరిక. ఆకలి కలుగుతున్నా ఆకలిని నేను తీర్చుకోవటమైనా మానేస్తాను, కానీ నాకు నచ్చిన ఆహారం లేకపోతే నేను తినను, ఇది కోరిక. ఊరికి నేను సింపుల్గా చెప్పాను. ఇంకా అక్కడి నుంచి ఇంకెంత దూరం మీరు ప్రయాణించింది, అవసరాలు దాటిని అన్ని కోరికలే. అవసరాలు ఏంటి, అవసరం దాటిన స్థితి ఏంటి అనేది ఎవరికి వాళ్లే తేల్చుకోవాలి. తర్వాతది క్రోధము, అంటే కోపము. కోపం తప్పైతే అసలు శరీరంలో మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, శరీరంలో ఉంచబడిన కూర్పు ఏది తప్పు కాదు. సృష్టి అసలు ఎవరిని మోసం చేయలేదు, ఎప్పటికీ చేయదు. సృష్టి శక్తి, విశ్వశక్తి, ఆత్మశక్తి, దైవశక్తి అన్నీ ఒకటే శక్తి. అది ఎప్పుడూ రైటే, కరెక్టే చేస్తుంది. మనకే సరిగ్గా ఏదో అర్థం కావట్లేదు. క్రోధం ఎందుకు రైటు అంటే,
నాయనా ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, చెబుతున్నాం అర్థం కాదు, ఇంకా చెప్పాం అర్థం కాదు, ఇంకా చెప్పాం అర్థం కాదు, ఎంత చెప్పినా అర్థం కాకుండా ఇప్పుడు జ్వరంలో ఉన్న చిన్నపిల్లడు ఉన్నాడు, నాయనా ఇది తినకూడదు, పచ్చిమైన ఆహారం తినాలి, ఈ మందులు వేసుకోవాలి, డాక్టర్ గారు ఈ మందు వేసుకోమన్నారంటే ఆ మందు నాకు బాగోలేదు వద్దంటాడు, నేను వేసుకోను అంటాడు. దానివల్ల వేసుకోకపోతే వచ్చే నష్టం ఏంటో తెలీదు. అప్పుడు కూడా చాక్లెట్లు కావాలంటాడు, బిస్కెట్లు కావాలంటాడు, కనుకోరుకున్నవి తింటానంటాడు. ఎందుకంటే జబ్బు వలన కలిగేటువంటి ఇబ్బంది ఏంటో తెలియదు, అది ఎలా తగ్గుతుందో తెలియదు, అంత జ్ఞానం పిల్లవాడికి లేదు. అప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలి? కోపము తెచ్చుకోవాలి. పిల్లవాడిని రక్షించడం కోసం కోపం తెచ్చుకోవాలి, కొంచెం గట్టికి కేకలేయాలి, భయపెట్టాలి, జబ్బు తగ్గే వరకు మందులు వేయించాలి, తినకూడనివి తినకుండా చేయాలి. కోపము అనేక స్థితులలో అవసరము. ఎందుకని? హాయిగా జీవించటానికి అర్థం కానప్పుడు కోపమే పనిచేస్తుంది. కోపం వలన ఎదుటి వాళ్ళని సరిదిద్దొచ్చు, అలా ఉపయోగించాలి. అందుకనే అది పెట్టబడింది. అలాగే లోభము, రెండవది క్రోధం అయిపోయింది. అర్థం చేసుకోండి, మీరు మేలు కోసం కోపాన్ని ఉపయోగిస్తున్నారా, హాని కోసం కోపాన్ని ఉపయోగిస్తున్నారా? ఊరికనే కోపం వస్తుందా? ఊరికనే కోపం వస్తే మీరు రాక్షసి జాతిలోకి వెళ్ళిపోతారు. ఊరికనే కామం మితిమీరిపోతే మీరు రాక్షసి జాతిలోకి వెళ్ళిపోతారు, తప్పులు చేసేస్తారు. అన్నీ అవసరమైనవి. లోభము పిసినారితనం లేదా స్వార్థం. అంటే అందరం సంపాదించుకోవాలి, బతకాలంటే తినాలిగా, తప్పదుగా, అసలు అందులో డౌటే లేదు. కాబట్టి అందరికీ స్వార్థం ఉండాలి. ఎంత ఉండాలి? తగినంత. జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి, అది కూడా ఉండాలి. ఎంత ఉండాలి? తగినంత. విచ్చలవిడిగా లేకుండా మళ్ళీ చక్కగా రేపు బతకాలిగా, రేపు జీవించాలిగా. కాబట్టి సంపాదించాల్సిందే, ఖర్చు పెట్టుకోవాల్సిందే. కుదరదు, లేకపోతే జీవితమే కుదరదు. ఎలా బతుకుతాం? లోభం అంటే ఏంటంటే ఎప్పుడూ సంపాదిస్తానే ఉంటాడు కానీ ఖర్చు పెట్టనంటాడు. అవసరమైతే తిండి తగ్గించుకుంటాడు, పిల్లల తిండి తగ్గిస్తాడు, తన తిండి తగ్గించుకుంటాడు, పిల్లల తిండి తగ్గిస్తాడు. దాసేయటమే. ఇది లోభము, పిసినారితనం తెలిసిపోతూ ఉంటుంది. సరిపోను కూడా కట్టుకోడు, సరిపోను కూడా తినడు, సరిపోను కూడా వాడడు. అవసరం ఉన్నా లేకపోయినా తెచ్చేసుకుందాం, దాసేసుకుందాం, బయటకు తీయొద్దు. ఈ లోభత్వం ఉన్న వాళ్ళని నేను చూశాను. ఎలా ఉంటారంటే అసలు వాళ్ళు దాసేసుకునే కూడా మర్చిపోయారు. వాళ్ళు ఎంత లోభంతో దాశారంటే ఎవరికి తెలియకూడదు, ఎక్కడ పెట్టామో తెలియకూడదు, విపరీతమైన లోభకాంక్షతో అనేకం వాళ్ళు దాచుకునే కూడా మర్చిపోతారు. వాళ్ళు చాలా గమ్మత్తుకుంటుంది. వాళ్ళది వాళ్ళు కూడా తినరు, సరిపోను ఉన్నది కూడా తినరు. పాపం అలా దాసి తినకుండా చచ్చిపోతారు. రాజుల సొమ్ము రాళ్ళపాలు అనేది సామెత ఒకటి ఉంది. అలా ఈ లోభుల సొమ్ము అంతా కూడా ఎవడో తింటాడు. పాపం ఆడికి ఆ లోభత్వం ఉన్నటువంటి స్త్రీకో పురుషుడికో తగిలిన భర్త కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ వాళ్ళంత దురదృష్టవంతులకి లేనే లేదు. ఎందుకంటే తినడానికి ఉంది, ఉండటానికి ఉంది, కట్టుకోవడానికి ఉంది. కానీ వాళ్ళు తినరు, అనుభవించరు, కట్టుకోరు. అలానే భోగత్వంతో విసిరేయమని కాదు, తగినంత కావాలి కదా. ఆ తగినంత తెలుసుకోవడమే జీవితము, అది ధర్మము. తర్వాత మోహము. మోహం ఉండకూడదా? ఉండాలి. ఎందుకు ఉండొద్దు? మా ఆవిడ, మా ఆయన, నా పిల్లలు, ఈ మోహం లేకపోతే అసలు మనం ఎలా బతుకుతాం? దేని నా వాళ్ళని నేను జాగ్రత్తగా చూసుకోవద్దు, నా వాళ్ళని నేను రక్షించుకోవద్దు. కానీ అది ఎంత ఉండాలి? నా వాళ్ళు నేను రక్షించుకోవాలి, నా బాధ్యత వరకే, నా ధర్మం చేయటం వరకే. చక్కగా అందరం కలిసిమెలిసి హాయిగా ఉంటాం, అంతవరకు ఉండాలి మోహం. కానీ నా వాళ్ళ కోసం ఇతరులకు హాని చేస్తాను, నా వాళ్ళు ఏ తప్పులు చేసినా సమర్థిస్తాను, నా వాళ్ళ కోసం పక్క వాళ్ళని ఇబ్బంది పెడతాను, వాళ్ళది ఎత్తుకొచ్చేస్తాను, లాక్కొచ్చేస్తానంటే మోహం. అది మోహం. ఇక్కడ దుర్యోధనుడు చేసింది మోహం. పక్క వాళ్ళ రాజ్యం లాగేస్తున్నాడు. అలాగే పరపురుషులు, పరస్త్రీల పట్ల ఆకర్షణ మోహం. నీ వాళ్ళ పట్ల ఉండటం మోహం కాదు, అది తగినంత జీవనానికి అవసరమైంది. మళ్ళీ నీ వాళ్ళ కోసం ఇతరులను ఇబ్బంది పెడతావే, ఇతరులను మోసం చేస్తావే, అప్పుడు నీది మోహం. అందుకని మోహంలోకి వెళ్తున్నామా, ఎలా ఉన్నాం సరిపోను చూసుకోవాలి. గుణములన్నీ మంచివే, మితిమీరితే ఇబ్బంది. ఇక 5వది మదం. మోహం 4వది. కామం, క్రోధం, లోభం, మోహం, మదం. మదం అంటే ఏంటి? పొగరు, అహంకారం. వీడికి మదం ఎక్కిపోయిందంట. అంటే అన్నీ సాగి నేను అన్న భావన. అసలు ముందు అహం అంటే ఏంటి? నేను అన్న భావన. నన్ను అంటావా? నేనేమనుకుంటున్నావు? నన్ను ఎవరు అనుకుంటున్నావు? అంటే నాకు నేనే ఒక గుర్తింపును తయారు చేసుకొని పక్క వాళ్ళకంటే నన్ను నేను అధికంగా భావించుకుంటా.
అందరూ నాలాంటి వాళ్లే అన్న భావన ఉంటే అహం కాదు, నేనుండొచ్చు. ప్రతివాడికి నేనన్న భావన శరీరంతో కలుగుతుంది, అది సహజ భావన. అందరూ నాలాంటి వాళ్లే, అన్ని నేనులు నాలాంటివే, ఎవరి జీవితం వాళ్ళు జీవిస్తున్నారు, అప్పుడు అది సామాన్యత. కానీ మదం అంటే ఏంటంటే నీకంటే నేను ప్రత్యేకం, నాకంటే నువ్వు తక్కువ, నా జోలికి వస్తావా, నేనేమనుకున్నావు, నా గొప్పది, నా గొప్పది, అది మదం, అహం. ఇటువంటి అహం ఎప్పుడూ తప్పులే చేస్తుంది. చుట్టూ ఉన్న వాళ్ళని వాళ్ళతో కలవనివ్వదు, వాళ్ళని చులకనగా చూస్తావు, నిన్ను నువ్వు గొప్పగా భావించుకుంటావు, దానివల్ల అనేక తప్పు పనులు చేస్తావు. తర్వాతది మత్సరము. ఇది ఒకటి కాదండి. మత్సరం అంటే సమస్త చెడు గుణాలు, ఈర్ష్య, అసూయ, ద్వేషం, పగ, ప్రతీకారం, అన్ని రకాల గుణాలన్నీ మత్సరమేనండి. మత్సరం అంటే సర్వ చెడు గుణములు. అంటే పక్కవాడిని ఏదో ఒకటి చేసేసే వరకు ఊరుకోదే ఈర్ష్య, అసూయ, ద్వేషం, పగ, ప్రతీకారం. ఎలాగైనా ఆయన్ని దెబ్బ కొడదాం, వాళ్ళని పడేద్దాం, వాళ్ళని నాశనం చేద్దాం. అమ్మో, ఇది చాలా ప్రమాదకరమైనది, ఇది మత్సరం. ఇందులో మొత్తం దుర్గుణాలన్నీ ఇందులోకి వచ్చేస్తాయి, మత్సరంలోకి వస్తాయి. మత్సరం ఉండకూడదు, అసలు ఉండకూడదు. అందరూ అలాంటి వాళ్ళు కూడా హాయిగా బతకాలి. అందుకని ఈ 6 శత్రువులను ముందు నీ లోపల జయించు. వీళ్ళు శత్రువులు ఎప్పుడవుతారు నీకు? అధికమైనప్పుడు. కామం వద్దా? ఎందుకు వద్దు? చక్కగా మీ భార్యాభర్తలు హాయిగా ఉండండి, మీ ఇంట్లో ఏం కావాలో సమకూర్చుకోండి, కుటుంబానికి కావాల్సిన కోరికలన్నీ తీర్చుకోండి, ధర్మంగా అన్ని హాయిగా బతకండి, ధర్మంగా శుభ్రంగా ఉండండి. కాదు, కామం మితిమీరటం అంటే ఏంటి? పరపురుషుడు, పరస్త్రీ, పరధనం, అన్ని పరులవన్నీ లాక్కుందాం అనుకోవటమే కామం మితిమీరటం. నీకున్నవాడితో నువ్వు ధర్మంగా ఉండటం కామం. ఎప్పుడు కూడా ధర్మకామం మంచిదే. క్రోధం ఇందాకే చెప్పాను, క్రోధాన్ని ధర్మానికంటే ఏదైనా సరిదిద్దడానికి ఉపయోగించడానికి క్రోధం అవసరం. కనుక ధర్మక్రోధం మంచిదే. ధర్మక్రోధం కాదన్నప్పుడు, అధర్మమైనప్పుడు అది ప్రమాదం, అది నీకు శత్రువు అయిపోద్ది. లోభం, అందరికీ కొంత కావాల్సిందే, బతకాల్సిందే, సంపాదించుకోవాల్సిందే. కానీ సంపాదించుకున్నది తినకుండా, నేను కూడా నోరు కట్టేసుకొని నా వాళ్ళకు కూడా నోరు కట్టేసి తినకుండా, కట్టుకోకుండా దాచేసి ఏం చేస్తావు? ఇక్కడ పెట్టి వెళ్ళిపోతావు. ఆ విచక్షణ లేకపోవడమే లోభం. అలానే తగినంత లోభం, స్వార్థం ఉండాల్సిందే. మరి నేను బతకాలి కదా, ధర్మస్వార్థం. అది మోహం, నా వాళ్ళ పట్ల నాకు మోహం ఉండాల్సిందే, ధర్మమోహం. నా వాళ్ళ కోసం మోహం అని నేను అన్నింటినీ ఇతరులని నాశనం చేసి అన్ని లాక్కొచ్చి ఎత్తుకొచ్చి, కొంతమంది ఊరికి షాపింగ్లు చేస్తూ ఉంటారు, ఏం అవసరం ఉండదు, ఇంటి నిండా సామాన్లు కొనుక్కొచ్చి పడేస్తూ ఉంటారు, పూర్తిగా వాడిని కూడా వాడరు. మోహం, కనబడిందల్లా కావాలన్న కోరిక. దానికోసం మళ్ళీ డబ్బు సంపాదించాలి, లేదా నువ్వు సంపాదించకపోతే నీ తల్లిలో తండ్రో సంపాదించేవాళ్ళు కష్టపడాలి. ఊరికినే కొంటారు పడేస్తారు, కొంటారు పడేస్తారు. ఈ లోపం ఉన్నోళ్ళేమో అసలు తినేది కూడా తెచ్చుకోరు. ఈ పూటకు తింటున్నాక రేపు చూద్దామని మళ్ళీ పొద్దున్నే తెస్తాలే అంటాడు. ఈ పూటకు తిన్నాం కదా, కూరగాయ రేపు పొద్దున్న తీసుకొస్తాను, బియ్యం రేపు పొద్దున్న తీసుకొస్తానంటాడు. ఈ లోపం వాళ్ళతో ఇదొక గొడవ, పిసినారితనం. ఈ మోహం వాళ్ళు ఏంటి? అధికంగా చేస్తారండి. మళ్ళీ మోహంతో నా వాళ్ళ కోసం ఇతరులకు హాని చేయటం, అది మళ్ళీ శత్రువు. మదం, నేనన్న అహంకారం, నేనన్న భావన అందరికీ ఉండాలి, అందరికీ ఉండాలి. నేనని భావన లేకుండా ఎందుకు ఉంటుంది? అసలు దాంతోనే మొదలవుతాం. కాకపోతే అందరూ నాలాంటి వాళ్లే, అన్ని నేనులు నాలాంటి నేనులే అనుకున్నప్పుడు అది ధర్మనేను. కానీ అహంకారం ఎప్పుడవుద్ది, మదం ఎప్పుడవుతుంది అంటే, ఆఫ్టర్ ఆల్ గాళ్ళు నా చుట్టూ ఉన్న వాళ్ళంతా నాకంటే తక్కువ వాళ్ళని నాకు నేను ప్రత్యేకత ఏ విధంగా ఇచ్చుకున్నా అది మదమే. ఈ మదం ఎక్కిన వాళ్ళే పొరపాట్లు, తప్పులు ఎక్కువ చేస్తారు. మత్సరం అసలు ఉండకూడదు. ఇది మొత్తం చెడు గుణాలన్నీ మత్సరమే. మొత్తం ఈర్ష్య, అసూయ, ద్వేషం అన్నీ. ఇంక చూసుకోండి, 6 శత్రువులు ఏంటి? కామము అంటే ఉన్నదానికంటే ఎక్కువ కావాలనుకుంటే కామం అండి. దీనికి ఉదాహరణ నరకాసురుడు, జరాసంధుడు అనేటువంటి వాళ్ళు అనేక మంది స్త్రీలను ఆ రాజ్యాల మీద దాడులు చేసి, ఆ రాజుల్ని వీళ్ళందరినీ జైల్లో పెట్టేసి నానా ఇది చేశారు. కృష్ణుడు ఆ జరాసంధుడిని వీళ్ళందరినీ చంపేసి బోల్డు మందిని రక్షించాడు. క్రోధం ఊరికిన ఉదాహరణకే. శిశుపాలుడు ఎప్పుడూ కృష్ణుడి మీద కోపం పెట్టుకుంటాడు. ఏంటంటే కృష్ణుడిలో ఉన్నటువంటి మంచి గుణాలను ఆయన తీసుకోడు కోపం.
అంటే శిశుపాలుడు రుక్మిణిని వివాహం చేసుకుందామని ఈయన అనుకున్నాడు. రుక్మిణేమో ఆయన్ని ప్రేమించింది, ఆమె కృష్ణుడిని. ఆవిడే కబురు చేసింది కృష్ణుడికి, అయ్యా నేను నిన్ను ప్రేమించాను, నన్ను తీసుకెళ్ళి వివాహం చేసుకోను. అది కక్ష కట్టాడు. వాడికి అసలు కృష్ణుడు అంటే మొదటి నుంచి పడదు. అదేంటో ఒక అకారణ కోపాలు ఉంటాయి కొంతమందికి. ఆడు శిశుపాలుడు అలా చచ్చాడు. లోభం దుర్యోధనుడికి చెప్పక్కర్లా, పక్కోళ్ళ రాజ్యం ఎవరో తన అన్నదమ్ములే. మోహం దశరథుడికి కైక మీద ఉన్నటువంటి మోహము చేత మాత్రమే శ్రీరామచంద్రుడు వనవాసమునకు వెళ్ళవలసి వచ్చినది. దశరథుడికి మళ్ళీ రాముడు అంటే కూడా ఇష్టమే. రాముడు వెళ్ళిపోయినాక ప్రాణం పోయింది, కానీ స్టోరీ అంతా జరిగింది కైక మీద ఉన్న మోహంతో. ఎందుకని? చక్కగా చిన్న పిల్లని తెచ్చుకున్నాడు. అంటే అందరిలోకి చిన్న ఆమె, యవనంలో ఉన్నామే, ఆమెంటే మోహం. ఇంకా ఉన్నారు భార్యలు లేక కాదు, ఆమెంటే మోహం అంటే. ఊరికి ఉదాహరణ అండో ఈ మదం. ఇదేంటంటే అహంకారం, పొగరు. ఇప్పుడు ఈ దుర్యోధనుడికి మదం కూడా ఉంది. దుర్యోధనుడికి మదం లేకపోవడం ఏం లేదు. ఇక్కడికి సాగిందని ఆ మదంతోనే ద్రౌపది చీరలో తీసేయమన్నాడు. మదం ఎక్కిపోయాడు అనమాట. వాళ్ళ మీద ఎందుకని మదం ఎక్కిపోయాడంటే ఎదురుగా వాళ్ళు మెదలకుండా ఊరుకున్నారు ధర్మంగా. ధర్మాత్ములు మౌనంగా ఉన్నంతసేపు ఎదుటోడికి మదం ఎక్కిపోద్ది. మత్సరం ఇక ఏమీ లేదండి. పక్కోడిని చూసి అసలు నేను భరించలేను, స్త్రీ అయినా పురుషుడైనా అంతే. వాళ్ళు నా ఇంట్లో వాళ్ళైనా సరే నాకంటే ఎక్కువ సుఖపడుతుంటే అబ్బెబ్బే అసలు నేను తట్టుకోలేను, భరించలేను. దేనికి భరించలేను? నాకంటే ఎక్కువ పేరుస్తే అసలు మా ఆవిడ్ని భరించలేను, మా ఆయన్ని భరించలేను, అబ్బెబ్బే నా వల్ల కాదు. ఇది మత్సరం. పరమ దరిద్రమైనటువంటి సర్వలక్షణాలు మత్సరం కిందకు వచ్చేస్తాయి. ఈ 6 శత్రువుల్ని కన్నా నువ్వు అంతరంగంలో జయించగలిగావా? ఇదే యుద్ధం. నువ్వు ఇక్కడే క్షత్రియుడివి. ఇప్పుడు క్షత్రియుడు అంటే ఎవరంటే ఇక్కడే. ఈ 6 శత్రువులని నువ్వు అంతరంగంలో జయించి ధర్మంగా ఉంచుకొని చక్కగా జీవితాన్ని గడిపితే ఎలా ఉంటుందో అప్పుడు జీవితాన్ని గడిపేవాడు ఎలా ఉంటాడు అంటే ఇక్కడ కృష్ణుడు ఈ శ్లోకంలో కృష్ణ భగవానుడు చెప్పినట్టే ఉంటాడు. ఇప్పుడు జీవితం గడపడం యుద్ధమేగా. రోజు కాలంతో ఆయుష్ ఉన్నంత వరకు యుద్ధం చేయాల్సిందే. ఆకలి దప్పులు తీర్చుకోవాలి, శరీరాన్ని రక్షించుకోవాలి, కాలకృత్యాలు తీర్చుకోవాలి, రోజు శరీరానికి ఎటువంటి అనారోగ్యాలు, బాధలు, కష్టాలు రాకుండా చూసుకోవాలి, మనసుకు ఎటువంటి బాధ లేకుండా చూసుకోవాలి. మనలో ఉన్నటువంటి ఈ అంతర్గత 6 శత్రువులతో రోజు యుద్ధం చేస్తూ జాగ్రత్తగానే శత్రువులుగా కాకుండా మిత్రులుగా ఉంచుకోవాలి. ఇదంతా యుద్ధమే. అలానే డబ్బు కోసం బయటకు వెళ్ళి మళ్ళీ ధన సంపాదన, వస్తువులు ఇవన్నీ కావాలన్నప్పుడు మరి మనుషులతో ప్రయత్నం చేయాలి, ఆ మనుషుల ద్వారానే తెచ్చుకోవాలి. అక్కడ యుద్ధమే, అక్కడ ధర్మ యుద్ధమే చేయాలి, మోసం చేయకూడదు. అలా ధర్మంగా జీవించేవాడు ఎలా ఉంటాడంటే తన ప్రయత్నం తాను చేస్తాడు. తనకెంత శారీరక బలం ఉందో, మనోబలం ఉందో, జ్ఞాన బలం ఉందో దాంతో తను చేయగలిగినటువంటి ప్రయత్నాన్ని చేసి యదృచ్ఛయా చోపపన్నం, యదృచ్ఛయా ఉపపన్నం, యథాలాపముగా తను చేసిన ప్రయత్నానికి ఏం దొరికిందో దాన్ని తీసుకుంటాడు. దాంతో సుఖినః, సుఖంగా ఉంటాడు. ఎవరు? అలా ప్రయత్నించిన క్షత్రియుడు. క్షత్రియుడు అంటే మానసిక శారీరక జ్ఞాన బలములతో ప్రయత్నించేవాడు, వాడు క్షత్రియుడు. అలా ఎవరు? మనం అందరం కూడా. వాడు చక్కగా అలా తన పని తను చేయటాన్ని సుఖంగా భావిస్తాడు. తన కర్తవ్యాన్ని, తన ధర్మాలను, తన బాధ్యతలను చేయటానికి సుఖం అనుకుంటాడు. ఆ యుద్ధం ఏదైతే ఉందంటే తన బాధ్యతల యుద్ధం, తను చేయవలసినటువంటి సక్రమమైనటువంటి కార్యముల యుద్ధం, బాధ్యతల నిర్వహణ, కర్తవ్య నిర్వహణ, తన కుటుంబ పోషణ, తన వృత్తి వ్యాపార ఉద్యోగములు ఏమున్నాయో అవన్నీ కూడా తన వాళ్ళ కోసం తను ధర్మంగా చేసేవన్నీ కూడా సుఖం అనుకుంటాడు. సుఖినః, సుఖంగా భావించుకుంటాడు. అలా అవకాశం రావటం, తాను అన్ని సక్రమంగా చేసుకోవటం, ఆ చేసుకునే అవకాశాలు రావటం, అవకాశాలే యుద్ధము అన్నారు అక్కడ. ఇదంతా యుద్ధమేగా. మరి బయటకు వెళ్ళినా మన లోపలైన యుద్ధమేగా జరిగేది నిత్యం. అందుకని అవన్నీ సుఖంగా భావించుకుంటాడు, కష్టంగా భావించుకోడు. బాధ్యతలు కష్టం అనుకోడు, కర్తవ్యాలు కష్టం అనుకోడు, ఇళ్ళు వదిలిపెట్టి పారిపోవడం, మనుషులను వదిలిపెట్టి పారిపోవడం, తను చేయాల్సినవన్నీ చేస్తాడు. ఇటువంటి వాడు ఎలా ఉంటాడు? చేయాల్సిన ధర్మములు చేసి, చేయాల్సిన కార్యములు చేసి, చేయవలసిన బాధ్యతలు చేసి, చేయవలసిన కర్తవ్య నిర్వహణ చేసి ఎలా ఉంటాడు? మళ్ళీ అన్నీ చేయాల్సినవన్నీ చేసి దొరికినటువంటి ఫలంతో యదృచ్ఛయా ఉపపన్నం, యథాలాపంగా దొరికినటువంటి ఫలముతో స్వర్గద్వారం అపావృతం,
స్వర్గద్వారము తెరిచిపెట్టబడి ఉంటే లోపలికి వెళ్ళి స్వర్గంలో హాయిగా గడిపేవాడు ఎలా ఉంటాడో వాడు అలా ఉంటాడు. అందుకని కర్తవ్యాలు అలా చేయాలి నాయన. దుఃఖపడుతూ బాధపడుతూ నా కర్మ ఏంటి, వీళ్ళందరినీ పోషించాలా, ఇప్పుడు సంపాదించాలా, కొడుకుంటాను ఇంట్లో ఇన్ని బాధ్యతల, ఈ కర్తవ్యాలు నాకెందుకు, ఈ బాధ్యతలు నాకెందుకు, ఇవన్నీ వదిలి పారిపోతాను, భార్యాపిల్లలను వదిలి పారిపోతాను, ఎటో పోతాను, నేను నా సుఖం చూసుకుంటాను, ఈ గొడవ నాకొద్దు అనుకునేవాడు అసలు క్షత్రియుడే కాదు. క్షత్రియుడు ఎవడంటే తన ధర్మాలు తాను నిర్వర్తించడానికి, తన బాధ్యతలు తాను నిర్వర్తించడానికి, తానే ఏర్పరుచుకున్న తన బంధములు, తన కుటుంబము ఏదుందో దాన్ని సక్రమంగా నిర్వర్తించడానికి తన ప్రజ్ఞను, తన తెలివిని, తన శారీరక మానసిక జ్ఞానశక్తులను ఆనందముగా ఉపయోగిస్తాడు. అతడు క్షత్రియుడు. అతడు ఎప్పుడు కూడా ఎక్కడున్నా కూడా స్వర్గములో ఉన్నట్టు హాయిగా సుఖంగా ఉంటాడు. స్వర్గ సుఖాలు అతనికి ఉంటాయని కాదు, ఉన్నదానితో సంతృప్తిగా స్వర్గ సుఖాలను అనుభవిస్తున్నవాడంత ఆనందంగా హాయిగా ఉంటాడు. ఇది చక్కగా మంచిగా విషయాలను గ్రహించి అంతర్గతమైనటువంటి ఈ అరిషడ్వర్గాలు, 6 శత్రువుల్ని మనలో శత్రువులు కాకుండా మిత్రులుగా ఉంచుకుందాం. చక్కగా కృష్ణ భగవానుడు అందిస్తున్నటువంటి బోధన తీసుకొని మనం కూడా మన ధర్మాలను చక్కగా, కర్తవ్యాలను చక్కగా నిర్వర్తించుకుంటూ మన కుటుంబాన్ని, అంటే మన సొంత శరీరాన్ని, అంటే సొంత జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని, సామాజిక జీవితాన్ని, ఆర్థికపరమైన విషయాలను పాడు చేసుకోకుండా చక్కగా పెట్టుకొని ఉన్నదానితో తృప్తిగా బతుకుతూ మన ప్రయత్నములు మనం సక్రమంగా చేస్తూ ఉంటే మన జీవితం స్వర్గతుల్యంగానే సాగుతుంది. అధిక లాలస, దురాశ ఇవన్నీ ఉన్నవాడు దుఃఖానికి లోనవుతాడు. దురాశ దుఃఖమునకు చేయుటని పెద్దలు ఎప్పుడో చెప్పారు. ఆ దురాశ మనకెందుకు, ఉన్నదాంతో హాయిగా సాగుతాం. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శ్లోకంతో కలుసుకుందాం. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. మీ సందేహాలను ప్రశ్నల రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. నేను చెప్పినవన్నీ నా సొంత విశ్లేషణలు. ఇందులో ఎక్కడైనా మీకు నేను తప్పుగా చెప్పానని అనిపించినా, సరిగా చెప్పలేదని అనిపించినా, మీకు నచ్చకపోయినా నన్ను ఒక సామాన్యుడిగా భావించి క్షమించి వదిలివేయండి. ఎందుకంటే నేను ఈ విషయములలో అంత ఆరితేరిన వాడిని కాదు, పండితుణ్ణి కాదు, ఎటువంటి జ్ఞానానుభవము, ఆత్మజ్ఞానానుభవము పొందినవాడిని కాదు. ఏదో నాకున్నటువంటి జిజ్ఞాసతో, కొద్దిపాటి ఇష్టతతో వీటిని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ, నేను తెలుసుకుంటున్న వాటిని, నేను గ్రహించిన వాటిని మీతో పంచుకుంటున్నాను. ఇందులో ఏమైనా మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే వదిలివేయండి. శుభమస్తు. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.